సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సులభంగా చెప్పాలంటే ఓటరు జాబితాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన వారిని చేర్చి అనర్హులు, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ. ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సర్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఓటరు జాబితాల ప్రక్షాళన. నగరాల్లో తరచూ నివాసాలు మారే వారి వివరాలు, మరణించిన వారి పేర్లు, వలసల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు వంటి అంశాలను గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల సమయంలో వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే సర్పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీన్ని ఎన్నికల సంస్కరణగా అభివర్ణిస్తూ ఉంటే, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు సహా కొన్ని ప్రతిపక్షాలు మాత్రం ఓటర్ల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి. నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్ అమలులో ముందున్న సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. దేశంలో కోట్లాది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించడం పెద్ద సవాల్. గ్రామీణ ప్రాంతాల్లో చిరునామా మార్పులు, పట్టణాల్లో వలసలు, సరైన పత్రాల లేమి వంటి అంశాలు అధికారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఫీల్డ్ స్థాయిలో పనిచేసే ఎన్నికల సిబ్బంది, బిఎల్ఓలు, రెవెన్యూ అధికారులు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తక్కువ సమయంలో భారీ స్థాయిలో సమాచారం సేకరించడం, ప్రజలకు అవగాహన కల్పించడం, ఫిర్యాదులను పరిష్కరించడం వంటి బాధ్యతలు వారిపై పడుతున్నాయి. రాజకీయ పార్టీల ఒత్తిళ్లు కూడా కొన్ని చోట్ల ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టడానికి కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పింది. మరి నిజంగా సర్ అక్రమాలకు చెక్ పెడుతుందా అన్న ప్రశ్నకు ఎన్నికల సంఘం అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న ఓటర్ల నమోదును గుర్తించి తొలగించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు ఆధునిక డేటా విశ్లేషణ, కుటుంబ వివరాలు, జనన తేదీలు, చిరునామాలు, ఇతర గుర్తింపు ఆధారాలను పరిశీలిస్తారు. అనుమానాస్పద ఎంట్రీలను గుర్తించి క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేపడతారు. అనంతరం నోటీసులు జారీ చేసి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం సర్ను ఉపయోగిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇది పూర్తిగా స్వతంత్ర రాజ్యాంగ సంస్థ చేపడుతున్న ప్రక్రియ అని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం కొన్ని వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరోపణల నిజానిజాలు అమలు తీరుపైనే ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ రాజకీయాలపై సర్ ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓటర్ల జాబితాల్లో మార్పులు జరిగితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తక్కువ మెజార్టీలతో గెలిచే స్థానాల్లో సర్ కీలక పాత్ర పోషించవచ్చని అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా సర్ సమర్థవంతంగా అమలైతే ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. పారదర్శకత పెరగడంతో పాటు ఎన్నికల ఫలితాలపై వచ్చే అనుమానాలు కూడా తగ్గవచ్చు. అయితే అదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం. మరోవైపు డూప్లికేట్ ఓట్ల ఏరివేత విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓటుకు ఆధార్ నెంబర్ లింక్ పెట్టాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రతి దానికి ఆధార్ కార్డ్ లింక్ పెడుతున్నప్పుడు ఓటుకు మాత్రం ఎందుకు మినహాయిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఓటు వారసత్వంతో లింక్ చేసినట్లయితే అమ్మ, నాన్న, తాత లేదా నానమ్మ ఇలా ఎవరితో అయినా చేసుకోవచ్చు అని ఆప్షన్ ఉంది. ఒక వ్యక్తికి 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నప్పుడు ఒక ఓటు అమ్మతో, ఇంకో ఓటు నాన్నతో ఇలా వారసత్వంగా లింక్ చేసుకుని ఉంటే దొంగ ఓట్లను ఎలా అరికడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివన్నీ ప్రజల సందేహాలే కాదు, సర్ అధికారుల ముందున్న అతిపెద్ద సవాల్ కూడా. మొత్తానికి సర్ ఒక ఎన్నికల సంస్కరణగా మారుతుందా, లేక రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందా అన్నది అమలు విధానం, పారదర్శకత, ఎన్నికల సంఘం తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది. ఓటరు జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుందనేది మాత్రం నిర్వివాదాంశం.